माता जय जय माता वासवी 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 माता। మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం। పాలమూరు ఖ్యాతిని దశ దిశలా వ్యాప్తం చేయాలి ఈ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అనే సంకల్పంతో ఈరోజు మీ అందరితో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది। అమ్మవారి వైభవం మనం దశ దిశలా వ్యాప్తి చెందితే అది పాలమూరుకే ఖ్యాతి, ఒక మా సంఘానికే కాకుండా పాలమూరుకే ఖ్యాతి। మా ప్రయత్నం ఇక్కడ కూర్చున్న వాళ్ళ ప్రయత్నం అంతా కూడా పాలమూరులో ఒక అద్భుతాలను ఆవిష్కరించాలి, ఆధ్యాత్మిక రంగంలో ఒక అద్భుతమైనటువంటి సృష్టిని తేవాలనేటువంటి ప్రయత్నం మా పట్టణ ఆర్యవైశ్య సంఘం వారు చేస్తూ ఉన్నారు। కాబట్టి ఈ కార్యక్రమాల్లో ప్రతి సంవత్సరం కంటే అంటే పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఇంకా అత్యద్భుతమైనటువంటి అలంకారాలతో అత్యద్భుతమైనటువంటి పూజలతో అమ్మ మనల్ని అలరించడానికి సంసిద్ధంగా ఉంది। కాబట్టి ఈ సందర్భంగా భక్తులందరికీ, హిందూ సమాజానికి, విశాల హిందూ సమాజానికి ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి, మనమందరం కలిసి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొని ఆ జగన్మాత యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాలు పొందుదామని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ స్వస్తి। వాళ్ళలో భాగంగా మొదటి రోజు 22వ తేదీన అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత ఉమాదేవిగా మనం ఇక్కడ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం బ్రాహ్మణవాడిలో మొదటి రోజున అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత ఉమాదేవిగా అలంకరించుకోవడం జరుగుతుంది। రెండవ రోజున అమ్మవారిని అన్నపూర్ణమాతగా భవతి భిక్షాందేహి అని కోరుతూ అమ్మవారిని అన్నపూర్ణమాతగా, మూడవ రోజున గాయత్రి మాతగా, నాలుగవ రోజున వైష్ణవీదేవిగా, ఐదవ రోజున అత్యద్భుతమైనటువంటి రీతిలో ఇంకొక కొత్త ప్రపంచాన్ని సృష్టించాలనేటువంటి తలంపుతో వనదుర్గా మాతగా అమ్మవారిని ఆ రోజు అద్భుతమైనటువంటి రీతిలో అలంకరణ చేసుకోబోతా ఉన్నాం। ఆరవ రోజున అమ్మవారిని బాలా త్రిపుర సుందరిగా, ఏడవ రోజున మనమందరం ఎదురు చూసే, అంటే ఈ సందర్భంగా నేను తెలియజేసేది అంటే ప్రపంచమంతా కూడా పాలమూరు వైపు చూస్తూ ఉంది। ప్రపంచమంతా కూడా పాలమూరు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో లక్ష్మీదేవి అలంకరణ ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి ఉత్సాహంతో ఉంది। కాబట్టి ఆ ఉత్సాహానికి తగ్గకుండా, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గకుండా అత్యద్భుతమైనటువంటి రీతిలో 7,77,77,777 రూపాయల 77 పైసలతో అద్భుతమైనటువంటి ఆ అలంకారాన్ని ఆవిష్కరించబోతా ఉన్నాం। కాబట్టి భక్తులందరికీ కూడా సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నాం। పోయిన సంవత్సరం లక్ష్మీ అలంకారం రోజున సుమారుగా 10,000 మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు। ఈ సంవత్సరం ఇంకా రెట్టింపు అయ్యే అవకాశం కూడా ఉంది। కాబట్టి భక్తులందరూ కూడా విశేష రీతిలో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతూ, అదేవిధంగా సరస్వతీదేవి అలంకారాన్ని 29వ తారీఖు సోమవారం 8వ రోజున, ఆ తర్వాత దుర్గాష్టమి రోజున మహిషాసుర మర్దినిగా అమ్మవారిని అలంకరించుకొని అద్భుతమైనటువంటి రీతిలో పూజాధికాలు మహాకాళరాత్రి పూజ రాత్రి 12 గంటల సమయంలో ఈ ప్రపంచమంతా కూడా క్షేమంగా ఉండాలి అమ్మ, ఈ సంవత్సరం అంతా మా అర్చనలో కానీ, మా పూజల్లో కానీ, మా భక్తిలో కానీ ఎలాంటి లోపం జరిగినా అవన్నీ క్షమించి ఈ ప్రపంచాన్ని రక్షించాలి అనేటువంటి సంకల్పంతో కాళరాత్రి సమయంలో రాత్రి 12 గంటల సమయంలో అమ్మవారికి కాళరాత్రి పూజా కార్యక్రమాన్ని నిర్వహించి బలి ప్రదానాన్ని సమర్పించడం జరుగుతుంది। ఆ తర్వాత మహర్నవమి రోజున అమ్మవారిని కనకదుర్గమాతగా ఆరాధించుకోవడం జరుగుతుంది। విజయదశమి రోజున అమ్మవారు జగములకే ముల్లోకాలకే జగన్మాత అయినటువంటి లలితా త్రిపుర సుందరిగా దివ్యమైనటువంటి అలంకారాన్ని మనం ఈ సంవత్సరం మళ్ళీ చూడబోతా ఉన్నాం। ఏకాదశి రోజున చివరి రోజు పండగ మరుసటి రోజున ఈ 10 రోజుల పాటు ఏ వాహన సేవలను అయితే మనం చేసుకొని ఉన్నామో అవన్నీ కూడా ఒకేసారి ఆ 10 వాహన సేవలు ఒకటేసారి పాలమూరు పురవీధుల గుండా అద్భుతమైనటువంటి దర్శనాన్ని మనకి ఇవ్వబోతా ఉంది జగన్మాత। కాబట్టి ఇట్లాంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాల్లో మీరందరూ భక్తులందరూ కూడా పాల్గొని మీడియా ద్వారా అందరికీ కూడా ఈ సమాచారాన్ని తెలుసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను। స్వస్తి। పాత్రికేయులందరికీ నమస్కారములు। ప్రతి సంవత్సరం ఎప్పటిలాగానే కాకుండా ఈ సంవత్సరము
విజయదశమి నవరాత్రి ఉత్సవాలు అత్యద్భుతంగా ఘనంగా జరగబోతున్నాము. ఈ సంవత్సరము ధనలక్ష్మి అలంకరణ అనుగుణంగా అన్ని ఆల్ 7s వచ్చే విధంగా, డిజిట్స్ వచ్చే విధంగా మన తెలంగాణలో కూడా ఎవరు చేయని విధంగా కూడా ఈ విధంగా నవరాత్రి ఉత్సవాల్లో మహాలక్ష్మి అలంకారం అద్భుతంగా ఉంటుందండి. ఈరోజు మా అదృష్టం ఏంటంటే బంగారు ఆభరణాలు ఇచ్చిన మా ఇంటి కాడికెళ్ళే ఇక్కడ నుంచి వస్తుందండి. నవరాత్రి ఉత్సవంగా ప్రతి ఒక్కరికి అన్నప్రసాదం ఉంటుందండి. నవరాత్రి ఉత్సవకాలంగా ప్రతిరోజు 9 రోజులు కానీ ఈరోజు ఈ సంవత్సరము ఒక దినం ఎక్కువ వచ్చిందంటే ఒక డే ఒక ఎక్స్ట్రా అలంకరణ కూడా జరుగుతుందండి. ప్రతి ఒక్కరు అమ్మవారిని దర్శించుకుపోగలని మనం రోజు ఉడక ఆ రోజు మాకు చాలామంది ఆ రష్ ఉంటుంది. ఆ రోజు ఉడక పబ్లిక్ రావడం చేస్తే మా రోజు ప్రసాదాలు బ్యాగులు ఇవ్వడం, పూజకి ఇచ్చిన దాతలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా విజయదశమి రోజు ఉడక రద్దీ చాలా ఉంటుంది. ఆ రోజు ఉడక చాలామంది ఉంటారు కాబట్టి వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కార్యక్రమాలు మా కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కరు కార్యక్రమాలు పాల్పంచుకొని వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చేయడం జరుగుతుంది. ఆ రోజు ఉడక లైన్ మనకు ఇక్కడ నరసింహ లైబ్రరీ దగ్గర లైన్ పోతుంటుంది కాబట్టి అది అందరూ ఉడక సహాయ సహకారాలు అందిస్తారు. అదేవిధంగా విజయయాత్ర 3వ తారీఖు నాడు సాయంత్రం 6 గంటలకు విజయయాత్ర స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ దేవాలయంకి వెళ్ళి ప్రారంభమై మన గడియారం చౌరస్తాకి వెళ్ళి అశోక్ టాకీస్ నగరేశ్వర దేవాలయంకి వెళ్ళి ఇక్కడికి మళ్ళీ ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది. ఆ విజయయాత్రలో కూడా ఈసారి మనం స్పెషల్గా ఏదైనా అట్రాక్ట్ ఉండాలి, బాగుండాలి చెప్పి హైదరాబాద్కి వెళ్ళి పిలిపించడం జరుగుతుంది. భజన మండలి కానీ వేరే కార్యక్రమాలు చేయడానికి కూడా ఆ రోజు కూడా అలంకరణ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ 9 రోజులు ఏదైతే అలంకరణలు చేస్తామో ఆ 9 రోజులు కూడా పురవీధులలో రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా దర్శనం చేసి ఉంటే భాగ్యం కల్పించాలనే ఉద్దేశంతో పురవీధులలో మొత్తం ఈ 9 రోజుల అలంకరణలు కూడా మళ్ళీ ప్రదర్శించబడుతుంది. వాళ్ళందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది, చూడగలుగుతుంది. భక్తులు కూడా రాని వాళ్ళు ఉంటే ఆ రోజు లాస్ట్ రోజు వచ్చి అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవచ్చు. మా ఆర్యవైశ్యులకు కూడా ఒకటే, అమ్మ అందరు రాండి, ప్రతి ఒక్కరు కార్యక్రమాలు పాల్పంచుకోండి, ముందుండి ఈ విజయయాత్రగా జయప్రదం చేయండి. ఒకవేళ ఆహ్వానం అందని వారు ఉంటే కూడా మీడియా ద్వారా మీ అందరికీ తెలియపరుస్తున్నాము. ఆహ్వానం అందని వాళ్ళు ఉండే కూడా ఇది ఆహ్వానంగా భావించి మన కార్యక్రమం మనందరం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్యవైశ్యులు అందరం కలిసి ఏకదాటిగా ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు చేసి మన ఆర్యవైశ్యం అనేది ఒకటి నిరూపించుకుందాం. అందరికీ కూడా మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను. దయచేసి అందరి వాళ్ళు కూడా ఇదే పత్రిక ఆహ్వానం మన్నించి కార్యక్రమాలు ఇచ్చి జయప్రదం చేయగలరని మనకి జై వాసవి. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే కీనోస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే కీనోస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.